హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సింపుల్ అండ్ టేస్టీగా నా స్టైల్‌లో ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. చూసేయండి. దీనికోసం ముందుగా ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే మనం మీడియం సైజ్‌లో ఉండే ఆనియన్స్‌ని 3 కట్ చేసి వేసుకోవాలనమాట. ఆనియన్స్ అనేవి చూడండి మంచిగా కలర్ అనేవి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. కరివేపాకు అనేది టోటలీ ఆప్షనల్. మీరు వేయకున్నా పర్లేదనమాట. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత దీంట్లో అయితే పసుపుని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ టైంలో ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ అనేవి చేంజ్ అయిపోతాయండి. లేదంటే మరి ఎక్కువగా మాడిపోతాయన్నమాట. ఈ విధంగా చేంజ్ అయిన దాంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలనమాట. ప్రాన్స్ వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్‌లోనే. దీంట్లోంచి వచ్చే వాటర్‌తోనే ఈ ప్రాన్స్ అంతా కూడా కుక్ అయిపోతుందనమాట. ప్రాన్స్ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత దీనికి తగ్గట్టు కారాన్నయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి కారం అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో. కారం యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకొని ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఫైనల్లీ దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట. మనకి కొంచెం వాటరీగా కావాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఈ విధంగానే వదిలేసుకోవచ్చు అనమాట. రైస్‌లో, పులావ్‌లో, రోటీలో దేంట్లో అయినా కూడా చాలా బావుంటది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంతే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.